ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలతో రైతులకు కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మె భాగంలో శ్రీరాంపూర్ బస్ స్టాండ్ వద్ద కార్మిక సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కూడా ఏదైతే శ్రీరాంపూర్లో కూడా సిఐటి ఆధ్వర్యంలో కూడా ఏదైతే రాస్తా రోకో చేసి కూడా ఆందోళన చేపట్టినారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది సిఐటికి సంబంధించినటువంటి నాయకులు నిజంగా కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎందుకు మీరు ఈ సమ్మెకు దివాల్సి వచ్చి ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు? ఈరోజు సింగరేణిలో జరిగినటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో సిఐటి యూనియన్ తరఫున అన్ని మైన్లలో అన్ని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమ్మెలో పూర్తిగా పాల్గొనడం జరిగింది. అయితే సింగరేణిలో ఇప్పటికీ జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి ముఖ్యంగా దానిలో భాగంగానే ఇవాళ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ మనకు జరిగినటువంటి వేజ్ బోర్డుకు కానీ ఇతర మనకు జరిగేటువంటి చట్టాలను కానీ మార్చినటువంటి ఘనత ఇవాళ మోడీకే దక్కిపోయింది. కాబట్టి అలాంటి మోడీని దించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కార్మిక వర్గం అంతా ఇవాళ నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకనంటే ఇవాళ సింగరేణిలో ఎన్నో చట్టాలను మనం సాధించుకున్నాం. అలాంటి చట్టాలన్నిటిని కూడా అంటే మనకు 3 నెలలకు ఒకసారి వచ్చేటువంటి బోనస్ అని కానీ దసరా బోనస్, మన దీపావళి దసరా అడ్వాన్సులు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో లాభాల వాటా ఇవన్నీ కూడా మన కార్మికులకు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? ప్రతి ఒక్కరు ఇప్పుడు రూఢీ చేసుకుంటారు. వేజ్ బోర్డు వచ్చింది, ఇవన్నీ వచ్చినప్పుడు మీ జీతాలు ఎక్కించినప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా మీకు అలవెన్సులు కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వాలనేటువంటి దానిపైన ఆ చట్టాలన్నిటినీ రద్దు చేసి ఇవాళ మన మీద పెట్టి మనల్ని నష్టాలలోకి పూడ్చేటువంటి పరిస్థితి కూడా ఆ కార్మిక చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ 40 కోట్లను 4 కోట్లుగా మార్చడం ద్వారా. కాబట్టి ఇలాంటి చట్టాలు కార్మికులకు నష్టం చేసేటి వాటికి పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్త సమ్మెలో మేము అందరం కూడా సిఐటి తరఫున సమ్మెకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మీరేం డిమాండ్ చేస్తారు? దేశవ్యాప్త సమ్మెలో శ్రీరాంపూర్ బస్టాండ్ ఏరియాలో దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. కూలీలు, కర్షకులు, చిరుద్యోగస్తులకు అందరకు సరైన వేతనాలు లేక స్కూళ్ళ సిబ్బందులకు, అంగన్వాడీలకు, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలో చేసే వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మన కార్మికుల, కర్షకులను చెమదోపిడీ చేస్తుంది. వారికి సరైన న్యాయం కల్పించాలి, సరైన వేతనాలు ఇవ్వాలి. గ్రామాలలో ఉపాధి కూలీలు చేసే వాళ్లకు 600 వేతనం కల్పించాలి. ప్రతి ఒక్కరికి శ్రమ దోపిడీ చేయకుండా కనీస వేతనం ఇవ్వాలి. పింఛన్దారులకు కూడా కనీసం 10,000 పింఛను కూడా కల్పించి వారికి ఉపాధి కల్పించాలని మేము దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని డిమాండ్ చేస్తున్నాం సార్. బంద్లో పాల్గొంటాలో కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారు. అదేవిధంగా కూడా అయితే రైతు కావచ్చు, కార్మిక విధానాలను ఎట్లా మీరు వ్యతిరేకిస్తున్నారు? దాంతో ఎటువంటి నష్టం జరిగే అవకాశం? కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు స్వామినాథన్ సిఫార్సు కమిషన్ ప్రకారం ఎంఎన్పి అంటే ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వమే చెప్పింది. కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి 10 ఏళ్ళు గడిచినా కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎవరైతే ఉపాధి హామీ పని ఉందో ఆ ఉపాధి హామీ పని రోజుకు పోయి పని చేస్తే వాళ్ళకి వచ్చే ఎంత అంటే 70 నుంచి 80 రూపాయలు వస్తూ ఉంది. మరి ఈరోజు ధరలు పెరిగినాయి. ఈ ధరలకు అనుగుణంగా ఉపాధి హామీకి బడ్జెట్ పెంచాలి. ప్రతి ఒక్కరికి 200 రూపాయలు 200 రోజులు పని కల్పించాలి. రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పి చెప్తూనే ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయంటే ఈరోజు ఉపాధి హామీ పనిని రైతాంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ విధానాలు ఉన్నాయి. దీంతో కాకుండా ఈరోజు కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేసే చట్టాలు పట్టుకొచ్చింది తప్ప దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ప్రజల్ని, కార్మికుల్ని, రైతుల్ని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు తీసుకెళ్దామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచన కూడా విరమింపజేసుకోవాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.